ఈ విశ్వం పూర్తిగా శివమాయతో నడుస్తుంది. అది మనకు బాహ్యంగా కనిపించదు. జ్ఞానులైన భక్తులు ఆధ్యాత్మిక చింతన ద్వారా దానిని ఛేదించగలిగి ఆత్మ ద్వారా శివలీలను తెలుసుకోగలుగుతున్నారు. కానీ పరమేశ్వరుడు జగత్పిత, అంటే అందరికీ తండ్రి. అందుకనేమో భూమిపైన కొన్ని అద్భుతాలను సృష్టించి దాని ద్వారా భగవంతుడి లీల ప్రత్యక్షంగా అందరూ చూసేలా చేస్తున్నాడు. మరి అటువంటి అద్భుత సృష్టి భూమిపైన ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? మరెక్కడో కాదండి, మన భారతదేశంలోని గుజరాత్లోని భావ్నగర్ సమీపంలో అరేబియా సముద్రగర్భంలో ఉన్న ఒక అద్భుతమైన శివాలయం నిష్కలంక్ మహాదేవాలయము. ఓం నమః శివాయ. సముద్ర గర్భంలో చిన్న గుట్టపైన ఉండే ఈ శివాలయం రోజులో కొన్ని గంటలు మాత్రమే కనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నిర్దిష్ట సమయం కాగానే సముద్రాలలు వాటంతట అవే తగ్గి వెనక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు అక్కడ ఆలయ శిఖరము, శివాలయము దర్శనమిస్తాయి. ఈ సమయంలో మాత్రమే భక్తులు ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని సేవించుకొని మళ్ళీ సముద్రపు అలలు వచ్చేసరికల్లా తిరిగి వచ్చేయాలి. ఇంతటి మహాద్భుతమైన శివాలయము సముద్ర గర్భంలో ఉంది. ఈ ఆలయము కొలియక్ తీరానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రపు ఆటుపోట్ల కారణంగా రోజులో కొన్ని సమయాల్లో మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. మిగిలిన సమయాల్లో సముద్ర గర్భంలో మునిగిపోతుంది. మరి ఇంతటి రహస్యమైన వింతగా ఆశ్చర్యానందాలను కల్పించే ఈ నిష్కలంక్ మహాదేవాలయానికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా? ద్వాపర యుగంలో పాండవులు కౌరవులు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం తరువాత బంధువులు తమచే చంపబడ్డారు అని పాండవులు ఎంతగానో బాధపడతారు. ఆ కళంకమును పాపమును ప్రక్షాళన చేసుకోవాలి అనే సంకల్పంతో పాండవులు శ్రీకృష్ణుణ్ణి సంప్రదిస్తారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక నల్ల ఆవుకు ఒక నల్ల జెండా కట్టి అవి ఇచ్చి, ఈ నల్ల ఆవును వెంబడించండి, అవి తెల్లగా మారే వరకు వెంబడిస్తూనే ఉండండి అని చెబుతాడు. ఎక్కడైతే ఈ నల్ల ఆవు నల్ల జెండా రంగు మారుతుందో ఆ ప్రదేశంలో శివారాధన చేయమని సలహా ఇస్తాడు. అప్పుడు పాండవులు ఎంతో కాలము ఆ నల్ల ఆవును వెంబడిస్తూ ప్రయాణిస్తూనే ఉంటారు. చివరకు కొలియక్ సముద్ర తీరం వద్ద అవి తెల్లగా మారాయి. అప్పుడక్కడ వెంటనే పాండవులు 5 ఆ ప్రదేశంలో కూర్చుని పరమశివుడి గురించి ఘోరమైన తపస్సును ఆచరిస్తారు. శివుడు లింగ రూపంలో ఒక్కొక్కరి ముందు అవతరిస్తాడు. దీంతో పాండవులు ఆ శివలింగాలకు పూజలు చేస్తారు. ఆ విధంగా పాండవుల పాపాల్ని కళంకాన్ని పరమేశ్వరుడు పోగొడతాడు. అందుకే అప్పటి నుండి ఈ ఆలయానికి నిష్కలంక్ మహాదేవ్ అని పేరు వచ్చింది. నిష్కలంక్ అంటే పాపాలను పోగొట్టేవాడు అని అర్థం. నిష్కలంక్ మహాదేవ్ ఆలయంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. గుజరాత్ యాత్రా సందర్శనానికి వెళ్ళిన భక్తులు పర్యటకులు అయితే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. సముద్రంలో అలలు తగ్గినప్పుడు భక్తులు కాలినడకన ఆలయానికి వెళ్తారు.
ముందుగా పాండవ కుంటలో చేతులు కాళ్ళు కడుక్కుంటారు. అలల సమయాలను తెలుసుకొనైతే భక్తులు ఈ దేవాలయానికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ పాండవులు పూజించిన 5 శివలింగాలను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా భాదర్వి అనే జాతర శ్రావణ మాసం అమావాస్య రోజున జరుగుతుంది. భౌనగర్ మహారాజులు ఈ జెండాను ఎగురవేస్తారు. ఈ జెండా సంవత్సరం పొడవునా ఉంటుంది. ఇప్పటి వరకైతే ఈ జెండా చిరిగిపోయిన పాడైన దాఖలాలైతే లేవు. ఆటుపోట్లు కారణంగా సముద్ర అలలు తగ్గినప్పుడు ఆలయ శిఖర స్తూపం శివలింగాలు మనకు కనిపిస్తాయి. అలాగే సముద్ర అలలతో ఆలయం మునిగిపోయినప్పుడు ఆలయ స్తూపం పైన ఎగరవేయబడుతున్న ఈ జెండా మనకు ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం సాహసంగా, మిస్టీరియస్గా, అలాగే ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉన్న ఇటువంటి మహాద్భుత శివాలయాన్ని దర్శించుకున్న భక్తులు ఆనందాశ్చర్యాలకు లోనవుతూ ఉంటారు. ఎంతో అద్భుతంగా, రహస్యంగా, వింతగా అనిపించే ఈ నిష్కలంక్ మహాదేవ్ ఆలయ సందర్శనం. ఈ ఆలయం గురించి తెలిసిన వారు ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకుంటారు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. నమస్కారం. నేను మీ రోహిణి, సైనింగ్ ఆఫ్.